హాయ్ ఫ్రెండ్స్, ఇది కదిరి ఆండ్రాయిడ్ బాయ్స్. ఫ్రెండ్స్, యూజ్ చేస్తుంది ఎయిర్టెల్ సిమ్. అయితే మీ సిమ్ యొక్క కాల్ డీటెయిల్స్, మెసేజ్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు చూడండి. ముందుగా మెసేజెస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ మెసేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 121 అనే దానికి మెసేజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మెసేజ్ ఏంటంటే EPREIL ఇలా టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఇక్కడ ఏప్రిల్ కాబట్టి నేను ఏప్రిల్ది సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏప్రిల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి. నేనైతే ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ SMS సెండ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, SMS సెండ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వస్తుంది. చూడండి, వచ్చేసింది. యువర్ బిల్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిక్వెస్ట్ అని మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు నా కాల్ లాగ్స్ హిస్టరీ ఎప్పుడు వస్తుందంటే, నాకు వాళ్ళు నా ఈమెయిల్ ఇచ్చాను కదా, ఆ ఈమెయిల్కి వాళ్ళు ఒక PDF ఫైల్ సెండ్ చేస్తారు. అది నాకు ఇప్పుడే రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇప్పుడే కదా రిక్వెస్ట్ పెట్టాను. నాకు అది 48 అవర్స్ లోపలనే నాకు ఇంకొక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మనం తీసుకొని మనకు ఈమెయిల్లో వాళ్ళు PDF ఫైల్ సెండ్ చేస్తారు కదా, ఆ సెండ్ చేసిన ఫైల్లో అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని అక్కడ ఇచ్చినట్లయితే మనకి PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. మన కాల్ లాగ్స్, SMS అన్నీ దాంట్లో చూపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.